నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం అయితే శుభవార్త అయితే తెలిపింది. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ 2 రైళ్లను నడపనుంది. తొలి విడతలో ఈ 2 రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి ఒకటి కాగా విజయవాడ నుంచి మరొకటి ఈ యొక్క రైళ్లు పరుగులు తీనున్నాయి. దానికి సంబంధించిన ఏ టైమింగ్లో ఇవి బయలుదేరుతాయి, ఎక్కడెక్కడ స్టాపింగ్ ఉంది, వాటి టికెట్ రేట్లు ఏందనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మించి ఆదరణ బాగా లభిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో వందే భారత్ స్లీపర్ రైళ్లను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. త్వరలోనే ఇవి పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అయితే చెప్పింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వందే భారత్ స్లీపర్ పరుగులు తీయనున్నాయి. తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ స్లీపర్లకైతే ఆమోదం లభించింది. ఇందుకోసం 2 మార్గాలను ఫిక్స్ చేశారు. అలానే టికెట్ దగ్గర కూడా ప్రకటించారు. ఒక వందే భారత్ స్లీపర్ ఏమో సికింద్రాబాద్ నుంచి, మరొక వందే భారత్ స్లీపర్ ఏమో విజయవాడ నుంచి అయితే నడవనున్నాయి. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి తొలి వందే భారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ 2 ప్రాంతాల మధ్య మొత్తం 1667 కిలోమీటర్ల దూరాన్ని ఒక్క రోజు సమయంలోనే చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే ఏపీ విషయానికి వస్తే విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు ఈ వందే భారత్ రైలు స్లీపర్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ టు ఢిల్లీ రూటు ఏ మార్గాల గుండా వెళ్తుందంటే సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటువంటి వందే భారత్ రైలు రూట్ను ఫిక్స్ చేశారు. ఈ స్లీపర్ రైలు ఆగ్రా, క్యాంటు, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సీ, నాగపూర్, బలర్షా, కాజీపేట జంక్షన్ల మీదుగా వెళ్తుంది. ఇక ఈ రూట్లో వెళ్ళేటువంటి వందే భారత్ స్లీపర్ రైల్లో థర్డ్ ఏసీ కోచ్ ఛార్జ్ వచ్చేసి 3600 ఉంది. సెకండ్ ఏసీ ఛార్జ్ వచ్చేసి 4800 ఉంది. ఫస్ట్ ఏసీ ఛార్జ్ వచ్చి దాదాపు 6000 ఉంటుంది. న్యూఢిల్లీ నుండి రాత్రి 8:50 బయలుదేరేటువంటి ఈ యొక్క భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది పట్టాలెక్కితే ఒక్క రోజులోనే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి అయితే చేరుకోవచ్చు. ఇక ఏపీ నుంచి నడిచేటువంటి వందే భారత్ స్లీపర్ రైలు గురించి కూడా కూటమి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు కూడా ఈ రైలు పట్టాలెక్కిన తర్వాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కేటాయింపుపై తొలి 2 విడతల్లో ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. అంతేగాక ప్రస్తుతం విజయవాడ నుంచి వరంగల్ మీదుగా రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ను అయోధ్యకు కేటాయించేలా నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ రైలు అందుబాటులోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా, సులభవంతంగా ఉంటుంది. అయోధ్య, వారణాసి వెళ్ళవచ్చు అంటున్నారు. ఈ 2 వందే భారత్ రైళ్లు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా, సుఖవంతంగా, సౌలభ్యంగా ఉంటుందని వారణాసి వెళ్ళే వరకు చెప్పొచ్చు. ఈ 2 వందే భారత్లకు ఆమోద ముద్ర వేస్తూ వచ్చే వారం కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందని పలువురైతే చెప్తున్నారు. అట్లనే మరొకటి విజయవాడ నుంచి ఈ యొక్క తిరుపతి మీదుగా అంటే కావలి, నెల్లూరు, ఒంగోలు, ఇటు తిరుపతి, ఇటు బెంగళూరుకి కాట్పాడి మీదుగా బెంగళూరుకి ఈ యొక్క మరొక వందే భారత్ స్లీపర్ని అయితే నడపబోతున్నట్టు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క విజయవాడ నుంచి తెలంగాణ సికింద్రాబాద్ నుంచి మొట్టమొదటిగా దేశంలోనే 2 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నటువంటి అంశం గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.